2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా ధనుసు రాశి వారికి మార్చి మాసంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. ధనుసు రాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, గురుబలము అనేటువంటిది ఉండి అది వక్రగతిలో సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఒక తెలియనటువంటి అంటే మేము జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉన్నామండి, మాకు సరిగ్గా రావట్లా, పెళ్లి సంబంధాలు ఎస్పెషల్లీ ఫర్ మ్యారేజ్ అండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నా వచ్చాయి, దగ్గరికి వచ్చాయి, ఇష్టం అన్నారు, అదన్నారు, ఎంగేజ్మెంట్ అయ్యింది, క్యాన్సిల్ అయ్యింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నారు. రిగార్డింగ్ అబెండెన్స్ అనమాట, వెల్త్, డబ్బు, అన్నిటి కోసం ఏదైనా ఏ ఆస్పెక్ట్లోనైనా గురువు వక్రగతిలో ఉన్నారు కాబట్టి. బట్ ఈ మార్చి నెలలో 11వ తారీఖు తర్వాత గురుడు రుజుమార్గం ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిన తర్వాత ఒక చక్కని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడబోతున్నాయండి. రిగార్డింగ్ హెల్త్, మనీ, అసెట్స్ అండ్ ప్రాపర్టీస్, వీటికి సంబంధించి, రిలేషన్షిప్ అండి, మ్యారేజ్కి సంబంధించి ఆర్ ఎనీ రిలేషన్, బిజినెస్, సప్తమం కాబట్టి బిజినెస్, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో మీకు చాలా పాజిటివిటీ అనేటువంటిది కనబడబోతుంది. చాలా బాగుంటుందండి. ఈ గురువు అనేటువంటి ఆయన బాగుంటారు కాబట్టి. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ అయినటువంటి శని 4వ స్థానంలో ఉన్నారు. దీన్నే అర్ధాష్టమ శని అంటాం. దీనివల్ల ఈ 2026 అండ్ 2027 ఈ 2 సంవత్సరాల్లోనూ కూడా నాట్ ఓన్లీ మార్చ్ అండి, మనీ బ్లాకేజెస్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి మనీ బ్లాకేజెస్ అంటే, డబ్బులు వస్తాయి, వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు. సెకండ్ అంటే సేవింగ్స్ కదండి, పిగ్గీ బ్యాంక్ హౌస్ అంటారు జనరల్లీ, సేవింగ్స్ హౌస్ కదా. సెకండ్ లార్డ్ దోషప్రదంగా ఉన్నారు అంటే డబ్బు నిలబడదు, వీళ్ళు నిలబెట్టుకోలేకపోతారు, ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో శని అంటే ఏంటండి, అర్ధాష్టమ శని. దానివల్ల పనుల్లో ఆలస్యం. ఆలస్యం అంటే అది ఊరికనే ఆలస్యం కాదు, మళ్ళీ వీళ్ళు చేసుకునే నిర్లక్ష్యం, వీళ్ళలో పట్టేటువంటి సడన్గా ఒక బద్ధకం. అప్పటిదాకా వాళ్ళకి బద్ధకం ఉండదండి. ఈ శని దోషం ఉన్న వాళ్ళకే సడన్గా బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, చేద్దాంలే చూద్దాంలే ఇలాంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ ఆలోచన పుట్టిందంటే మీ సక్సెస్ దూరంగా వెళ్ళిపోయినట్టే, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుందండి. ఈరోజు మీరు సక్సెస్ అవ్వాల్సిన సంవత్సరం తర్వాత ఎప్పుడుకో, ఈరోజు రావాల్సిన జీతమో డబ్బులో ఎప్పుడో ఇంకా తర్వాత మాట అది. సో ఆ విషయంలో మాత్రం మీరు శని యొక్క ట్రాప్లో పడద్దు. ఉదయాన్నే లేవండి, చక్కగా మీ ఎఫర్ట్స్ అనేటువంటి మీరు పెట్టుకోండి, అప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు. తర్వాత ఫస్ట్ అండ్ ఫోర్త్ రాడ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, గురువు అనేటువంటి ఆయన బాగున్నారండి. తర్వాత 5th అండ్ 12th లార్డ్ ఎవరు అంటే కుజగ్రహ సంచారం. ఈయన ఎక్కడున్నారండి, వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారు. అత్యంత యోగదాయకమైనటువంటి పీరియడ్లో ఉన్నారు. దీనివల్ల పంచమాధిపత్యం కదండి, సంతాన విషయంలో గుడ్ న్యూస్ కావాలి అనుకుంటే సంతాన విషయంలో గుడ్ న్యూస్ వస్తుంది, ప్రేమ విషయాల్లో గుడ్ న్యూస్ కావాలనుకుంటే తప్పకుండా వస్తుంది. ఈవెన్ ఏదైనా మేము ధనుసు రాశి వాళ్ళు అండి, మాకు రియల్ ఎస్టేట్లో బాగా కలిసి రావాలి. రియల్ ఎస్టేట్ మాకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ మా ఇల్లు ఏదో అమ్ముడవ్వట్లేదని బాధపడుతున్నాం, ఇల్లు కొనాలనుకుంటున్నాం, వాహనం కొనాలనుకుంటున్నాం, ఇలాంటివి ఎలా ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే కుజుడు చాలా బాగున్నారు, 4th లార్డ్ అయిన గురుడు కూడా వక్రగతిని వదిలేస్తున్నారు.
మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్లో భూలాభం మీ జాతకంలో ఉంది. భూలాభం స్పష్టంగా అంటే కొంటారా అండి? కొంటారు. భూమి కానీ బంగారము కానీ, బంగారం కూడా అవ్వచ్చు అండి, బంగార యోగము కానీ, భూమి కానీ, ధనలాభం కానీ, అధికార ప్రాప్తి కానీ. ఎందుకండి 3వ స్థానంలో రవి, కుజ, బుధ అండ్ రాహు 4 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు అనేటువంటి ఆయన 2వ తారీఖున వెళ్ళిపోతారు, పంచగ్రహ కూటమి వదిలేస్తుంది కాబట్టి. సో దీనివల్ల రవి, కుజులు, రాహు, తర్వాత బుధుడు, ఈ యొక్క గ్రహ సంచారాలు అనేటువంటివి అతి అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయండి. బుధుడు అనేటువంటి ఆయన బాగోరు కానీ మిగతా అన్నీ కూడా బాగున్నాయి. సో దీనివల్ల అపారమైనటువంటి రాజయోగం పట్టబోతుందన్నమాట. రవి కుజులు కలిసి రాహుతో ఉన్నారంటే ఇది అగ్రెసివ్గా జీవితంలో సాధించేటువంటి యోగం అన్నమాట. డబ్బు అగ్రెసివ్గా రావడం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ యొక్క మార్చ్ మధ్యలో ఉండే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మళ్ళీ 15వ తారీఖున రవి వెళ్ళిపోతారు కదా, 15వ తారీఖున 4వ స్థానంలోకి రవి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మార్చి 15 లోపులోనే ఈ 11వ తారీఖు దగ్గర నుంచి 14వ తారీఖు మధ్యలో ఏదైనా ఒక గుడ్ న్యూస్ వినవచ్చు. మీరు ఏదైనా మనీ రిలేటెడ్ ఆర్ ఇదేంటి మంచి విషయం అయితే జరుగుతుందండి, ఒక పని పూర్తవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే ప్రధానంగా మార్చి 15వ తారీఖు తరువాత రవి 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత శనితో పాటు కలుస్తూ ఉన్నారు. రవి శనుల యొక్క కలయిక 1 మంత్ పాటు అండి. ఈ 1 మంత్లో కుటుంబంలో తెలియనటువంటి గొడవలు, చికాకులు, బద్ధకం విపరీతంగా పెరిగిపోవడం, మీ నిర్లక్ష్యం వలనే పెద్ద ఏదైనా రావాల్సిన ప్రాజెక్టులో అవకాశాలు, పరిస్థితులు, ప్రభావాలు, డబ్బు మధ్యలో ఆగిపోవడం, లేకపోతే మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి రావడం, ఆర్ హెల్త్ ఇష్యూస్ విపరీతంగా పెరగడం, ఎస్పెషల్లీ మార్చి 15 దగ్గర నుంచి ఏప్రిల్ 15 దాకా ఇది మీకు ఉంటుంది. తప్పకుండా హెల్త్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చూసుకోండి 6th మనం చూసుకుంటే కనుక 6th అండ్ 11th లార్డ్ ఎవరు అంటే శుక్రుడు. ఈ శుక్రుడు మీకు చాలా బాగున్నారండి ఈ మాసంలో, 4వ స్థానంలో చాలా బాగున్నారు. దీనివల్ల ఒక విమెన్ రిలేటెడ్ ఏదైనా బాగా కలిసి వస్తుంది. శని శుక్రుడు ఉన్నారు కదండి, విమెన్ రిలేటెడ్లో ఏదైనా కలిసి రావడం, గైనిక్ ఇష్యూస్ ఏదైనా ఆడవాళ్ళకు ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న అవన్నీ కూడా తొలగిపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్ అదే మార్చి 15 తర్వాత మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుంది, అదొకసారి బాగా చూసుకోవాలి. అంటే చాలా కాంప్లెక్స్డ్గా ఉంది. మీరు చూస్తున్నారా 6th లార్డ్ అనేటువంటి ఆయన బాగున్నారు, ఆరోగ్యకారు కూడా రవి బాగాలేదు 15వ తారీఖు తర్వాత. అంటే 15వ తారీఖు తర్వాత ఏదైనా ఒక ఆరోగ్య సమస్య స్లోగా పెరిగి 26వ తారీఖు తర్వాత, మార్చి 26 తర్వాత మళ్ళీ శుక్రుడు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? మేషంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి 26 తర్వాత ఏప్రిల్ 15 దాకా బాగా ఎక్కువగా బాధించవచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. 7వ స్థానం మనం బాగా చూస్తే 7వ స్థానం ఎవరవుతారు అంటే 7వ దశమాధిపతి బుధుడు, ఆయన బాగాలేదు. ఇక్కడ ఏంటంటే మ్యారిటల్ లైఫ్లో చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కానీ, బిజినెస్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, కెరీర్లో ఏదైనా ఒడిదుడుకులు రావడం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎప్పుడైనా సరే అండి ధనస్సు రాశి వాళ్ళకి మా జీవితం ఎప్పుడు మారుతుంది, మా జీవితంలో ఎప్పుడు గ్రోత్ వస్తుంది, కెరీర్ ఎప్పుడు బాగుంటుంది అనేటువంటిది చూడాలంటే బుధగ్రహ సంచారాన్ని చూడాలి. బుధుడు ఈవెన్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా. సో ఈ 21వ తారీఖున బుధుడు రుజుమార్గంలోకి వెళతారు, 3వ స్థానం మీద పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తారండి. ఆ తర్వాత 4వ స్థానంలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి మేజర్లీ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే ఈ మాసంలో కెరీర్ ఒకటి, రిలేషన్షిప్ ఒకటి, ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి ధనుస్సు రాశి వాళ్ళు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ మాసంలో మార్చి 15 దాకా అయితే మంచి రవి బలం ఉంది. 11వ తారీఖు నుంచి గురుడు కాపాడుతున్నారు, ఒక బలం తగ్గితే ఇంకొక బలం కాపాడుతుంది. బట్ హెల్త్, కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్ళు వీటి విషయాల్లో అయితే చాలా కేర్ఫుల్గా. 4వ స్థానం కాబట్టి ఉన్నత అధికారము, ఉన్నత విద్య, కుటుంబము, తల్లి వీటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అండ్ ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చేది ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 3 చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం గురువారం చాలా బాగుంటుంది. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివ ఆరాధన ఎక్కువగా చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.